జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. భాస్కర్, అఖిల్ ఎలా ఉన్నారయ్యా? కోర్టుకు రాకుండా జైలుకు వచ్చారండి సార్. మీరు కాపాడతారని మేము కొండంత ఆశతో ఉన్నామండి. నా పిఏ మీద ఒట్టయ్యా. మిమ్మల్ని కాపాడాలని నా శాయశక్తులా ప్రయత్నించాను, కానీ ఆ అభిరామ్ సైంధవుల్లా అడ్డుపడ్డాడు. అభి అడ్డుపడ్డా? అవును, మీ మీద కేసు పెట్టిన ఆ ఇద్దరిని కాంప్రమైజ్ పిలిపించాను. అభి ఒక్క సంతకం చేస్తే వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటామని చెప్పారయ్యా. కానీ అభి సైన్ చేస్తే మా ఆస్తులన్నీ పోతాయని హారిక చెప్పింది. ఎక్కడికి పోతాయ్యా? నేను లేనా? పోయిన ఆస్తుల్ని వెనక్కి రప్పించలేనా? అలా చేయలేకపోతే నేనెందుకయ్యా? నాకు ఈ ఎమ్మెల్యే పదవి ఎందుకు? ఇదంతా కాదయ్యా, కాస్త నాకు మంచి పేరు వస్తుందని ఆ అభిరామ్కి అసూయ పుట్టిందయ్యా. మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి తను పేరు కొట్టేయాలనుకుంటున్నాడు. ఆ పని నేను చేయకపోతే అడ్డుపడ్డాడు. మరీ అంత శాడిజం ఏంటయ్యా? తోడ పుట్టకపోయినా తను మీ బ్రదరే కదా, మీ మీద అంత పగెందుకు? అతనికి మేమంటే ఇష్టం లేదు. మేము అతని కాళ్ళ దగ్గర పడుండాలని అతని కోరిక. లైఫ్ లాంగ్ మమ్మల్ని తన బానిసల్ని చేసుకోవాలనుకుంటున్నాడు. నాకు అదే అనిపించింది. అభిలో ఈ యాంగిల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఫస్ట్ నుంచే తనే తెలివైనవాడు, తనే ఎక్కువ అని ఫీలింగ్ ఉంది సార్. ఆ సుపీరియారిటీతోనే మమ్మల్ని తక్కువ చేసేవాడు, చులకనగా చూసేవాడు. ఇంటికి పెద్ద కొడుకు నేనే అయినా తనే పెద్ద అన్నట్టు ప్రవర్తించేవాడు. ఇప్పుడు మ్యాటర్ అంతా అర్థమైంది భాస్కర్. ఆ అభిరామ్ మేకతోలు కప్పుకున్న పుల్లాంటి వాడు, తడిగుడ్డతో గొంతులు కోసే రకం. అందుకే సార్ అతను హెల్ప్ చేస్తానన్నా మేము వద్దన్నాం. చిన్న హెల్ప్ చేసి లైఫ్ లాంగ్ చెప్పుకుంటాడు. కరెక్టేనయ్యా, బాగా పబ్లిసిటీ పిచ్చోళ్ళ ఉన్నాడు. ఇక వాడితో మాకు అనవసరం సార్. మీరే మమ్మల్ని బయటికి తీసుకురావాలి. భలే వాడివయ్యా భాస్కర్, నువ్వు మరీ ఇంత ఇదిగా చెప్పాలా? నేను వచ్చిందెందుకు? మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేంత వరకు నాకు అన్నం పెట్టకు, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకు అని మా ఆవిడతో చెప్పొచ్చాను. మేమంటే ఎందుకు సార్ మీకు అంత ప్రేమ? మాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? మీ స్థానంలో నా కొడుకుంటే చేయనా? మీరు నా బిడ్డల్లాంటి వాళ్ళయ్యా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందయ్యా. చూడండి అయ్యా, కళ్ళలో నీళ్ళాగట్లేదు. ఊరుకోండి సార్, బాధపడకండి. మీరు నిజంగా మాకు తండ్రి లాంటి వారే సార్. ఓరి వెర్రిగొర్రెలారా, వీడి ఓవరాక్షన్ పడిపోయారా? నేనుండగా మీకు ఏ భయం లేదు. మీరు ఏది అడిగితే అది ఇవ్వమని ఇందాకే జైలర్ గారితో చెప్పాను. మీకేం కావాలో అన్నీ లాయర్ దగ్గరుండి చూసుకుంటాడు. వెళ్ళొస్తానయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.